రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద భయం ఏంటంటే డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన. బీజేపీ చేపడితే ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఎందుకంటే గత 60-70 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజనని తనకి అనుకూలంగా తానే శాశ్వతంగా గెలిచేటట్టుగా మార్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక దఫాలుగా జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడి ఓట్లను అక్కడ కలిపి, అక్కడి ఓట్లను ఇక్కడ కలిపి, మొత్తం మీద గెలవడానికి కావలసిన మైనారిటీ ఓట్లు ఒక నియోజకవర్గంలో వచ్చేలాగా రకరకాల ప్రయత్నాలు చేశారు. ఒకటి రెండుగా అనేక ప్రయత్నాలు చేశారు. దేశవ్యాప్తంగా ఈ రకంగా నియోజకవర్గాల్లో ఆ వామనగుంటల్లో అక్కడ కొన్ని చింతగింజలు, ఇక్కడ కొన్ని చింతగింజలు పెట్టి అమర్చినట్టుగా మొత్తం దేశం మీద తన గెలుపుని సునిశ్చితం చేసుకోవడం కోసం కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు ఆ మొత్తం గేమ్ ఈ 543 సీట్ల నుంచి 850 సీట్లు అయితే డీలిమిటేషన్ మారుతుంది. కాబట్టి తనకి ఏనాటికి మళ్ళీ మెజారిటీలోకి రావడం కష్టం. ఎందుకంటే తను చాలా కష్టపడి అమర్చుకున్నటువంటి ఓట్ల అమరికను ఇది దెబ్బతీస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తుంది. కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి 70కి పైబడి ఎమ్మెల్యే సీట్లలో, ఢిల్లీ రాష్ట్రంలో 45 సీట్లలో ఈ తరహాగా ముస్లిం ఓట్లను తీసుకొచ్చి దొప్పించి బీజేపీ గెలవడానికి వీలు లేకుండా చేశారు. 23 సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది. కాంగ్రెస్ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. పర్యవసానంగా ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు పరిపాలించింది. మొత్తం 23 సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి రాకుండా అయిపోయింది. అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఓఖ్లా సీటుని తీసుకుంది, ముస్లిం మెజారిటీ సీటు. ఈ ఓఖ్లా సీట్ లోపల జామియా నగర్, బాట్లా హౌస్, షాహీన్ బాగ్, అబుల్ ఫజల్ ఎన్క్లేవ్, నూర్ నగర్ ఇవన్నిటినీ ఓఖ్లాలో కలిపారు. దేశపూర్వకంగా కలపడం జరిగింది. దాని పక్కనే ఆనుకుని ఉన్నటువంటి మింటో రోడ్, హిందూ జనాభా ఎక్కువగా ఉంది, అది వేరే నియోజకవర్గంలో కలిపారు. జంగీపురా నియోజకవర్గం, ఇది కూడా ముస్లిం మెజారిటీ సీటు. ఈ జంగీపురాలో మొత్తము ఈ అనేక ముస్లిం ఏరియాని తీసుకొచ్చి కలిపారు. అందుకనే జంగీపురా, ఓఖ్లా ఇటువంటి సీట్ల నుంచి ముస్లిములు తప్ప వేరే వాళ్ళు గెలిచేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి వచ్చింది. దీన్ని మన తెలంగాణలో కూడా 2008-9 ప్రాంతంలో జరిగిన పునర్విభజనలో ప్రయత్నపూర్వకంగా పాత బస్తీలోని హిందువులను అనాథలు చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. హిందూ ఓటర్లు ఒక నియోజకవర్గానికి సరిపడా ఈ రోజుకి ఉన్నారు. కానీ హిందూ ఓట్లని 4 ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల్లో కలపడం ద్వారా హిందూ ఓట్లకు విలువ లేకుండా, హిందూ అభ్యర్థి ఎన్నికలో గెలవకుండా బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మజ్లిస్ హిందూ క్యాండిడేట్ని పెట్టి గెలవచ్చు. కానీ ఒక హిందూ అభ్యర్థి ఉండేవాడు. కానీ ఓల్డ్ సిటీలోని హిందూ పాపులేషన్ని కొంతమందిని చార్మినార్లో కలిపారు, కొంతమందిని యాఖుత్పురాలో కలిపారు, కొంతమందిని చాంద్రాయణగుట్టలో కలిపారు, కొంతమందిని బహదూర్పురాలో కలిపారు. బహదూర్పురాలో కలిసినటువంటి హిందూ ఓట్లు ఎంత తక్కువ అంటే వాళ్ళ ఇళ్ళకి కూడా ప్రచారానికి ఎవరు వెళ్ళరు. హిందూ అభ్యర్థులు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేదు. హిందూ పోటీ చేసే పరిస్థితే లేదు బహదూర్పురాలో. కానీ ఈ రకంగా నిజంగా వాళ్ళు ఒక నియోజకవర్గం హిందూ ఓట్లన్నీ కలిపి కనుక చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ చేయలేదు. అలాగే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి తాండూరుని కలిపారు. తాండూరుని కలపడం అంటే తాండూరు వాస్తవానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి. తాండూరుని కలపడానికి ఏకైక కారణం ఏంటంటే తాండూరులో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. అది ఒక పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది, ఎందుకంటే కమ్యూనల్ ఓటింగ్ జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన ఈ రకంగా జరిగింది. పశ్చిమ బెంగాల్లో కట్వా నియోజకవర్గం చూస్తే, కట్వా నియోజకవర్గంలో 1952 నుంచి ఒక పద్ధతిలో ఎన్నిక జరిగింది. 2008-9లో నియోజకవర్గాన్ని మార్చిన తరువాత మొత్తము రాజకీయం అంతా కూడా అక్కడ మారిపోయింది.
కేరళ అన్నిటికన్నా భయంకరమైనటువంటి ఉదాహరణ. కేరళలో అయితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హిందూ క్రైస్తవ మెజారిటీ ఉన్న చోట్ల సీట్ల సంఖ్యను తక్కువగా పెంచింది. నిజానికి హిందువులు క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి చోట 5 సీట్లను తగ్గించింది వాళ్ళ దగ్గర. ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తర కేరళలో ఏకంగా 9 సీట్లను యాడ్ చేసింది. ఇక్కడ 4 తగ్గాయి, అక్కడ 9 పెరిగాయి. అంటే ఉత్తర కేరళ ముస్లిం మెజారిటీ ఉత్తర కేరళకి ఎలా లాభం జరుగుతుందని చూశారు. మలప్పురం జిల్లా ఉంది, 12 నుంచి 16 సీట్లు అంటే 4 సీట్లను పెంచారు. అక్కడ 70% ముస్లిం ఓట్లు. కోయిక్కోడ్లో 12 నుంచి 13 ఒక సీట్ని యాడ్ చేశారు. అక్కడ ముస్లింల జనాభా 39%. పాలక్కాడులో 11 నుంచి 12 చేశారు, ఒక సీటు పెరిగింది, 39% ముస్లిం ఓట్లు ఉన్నారు. అలాగే వయనాడులో 2 సీట్ల నుంచి 3 సీట్లు చేశారు, అది కూడా ముస్లిం మెజారిటీ సీట్. క్రిస్టియన్లు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కర్నూలు జిల్లాలో 10 నుంచి 11 చేశారు, ఒక సీటు పెంచారు, అక్కడ ముస్లిం జనాభా 29.4%. ఈ మల్లపురం, కోయిక్కోడ్, పాలక్కాడ్, వయనాడ్ అండ్ కన్నూర్ను కలిపినట్టయితే మొత్తము 8 సీట్లు పెరిగినాయి. అదే కేరళలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతాన్ని చూస్తే అలప్పుజ జిల్లాలో 2 సీట్లు తగ్గినాయి, అంతకు ముందున్న సీట్ల కన్నా 2 తగ్గినాయి. అలప్పుజలో హిందువులు 64%, క్రిస్టియన్లు 18%. ముస్లింలు తక్కువ ఉన్నారు, ఇక్కడ సీటు తగ్గింది. కొట్టయంలో హిందువులు 49%, క్రైస్తవులు 43%, ఇక్కడ కూడా ఒక సీటు తగ్గింది. ఇదుక్కిలో హిందువులు 48%, క్రిస్టియన్లు 43%, ఒక సీటు తగ్గింది. త్రిశూర్లో హిందువులు 58%, క్రిస్టియన్లు 24%, ఒక సీటు తగ్గింది. అంటే హిందూ ఏరియాల్లో 5 సీట్లు తగ్గినాయి, ముస్లిం ఏరియాల్లో 8 సీట్లు పెరిగినాయి. కాబట్టి కేరళ యొక్క రాజకీయము మొత్తం కూడాను ఇంబ్యాలెన్స్ రావడానికి ముస్లిం లీగ్ కానీ, ఎస్డిపిఐ కానీ, మిగతా పార్టీలు బలోపేతం కావడానికి ఉత్తర కేరళను కాంగ్రెస్ పూర్తిగా ఉపయోగించు. ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తనకు నచ్చిన రీతిలో చేసుకుంటూ వచ్చింది. కొన్ని ఉదాహరణల్ని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీరంగం, నిజానికి శ్రీరంగము 2 నదుల మధ్య ఉంటుంది, ఒకటి కావేరి, మరొక నది ఉంటుంది. 2 నదుల మధ్య ఉండేటటువంటిది. ఆ నదిలో పట్టణం ఉంటుంది, దేవాలయము, పట్టణము, ఇదే నియోజకవర్గంగా ఉండేది. దానిని డిఎంకే, ఒక నది కావేరి, ఒకటి కొల్లడం నది, ఈ 2 నదుల మధ్య ఉంటుంది. దాన్ని నెమ్మదిగా మార్చి ఇప్పుడు ఏం చేశారంటే 2 జిల్లాల్లోని 3 తాలూకాల్లో ఉన్నటువంటి గ్రామాలను ఈ నియోజకవర్గంలో కలపడం ద్వారా శ్రీరంగంలో బ్రాహ్మణ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా నెగ్గకుండా చేశారు. అంటే ఒక కులము రాకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఇలాగ దేశవ్యాప్తంగా చూసినట్లయితే అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. కాంగ్రెస్ భయం ఏంటంటే తను చాలా జాగ్రత్తగా కట్టుకొచ్చినటువంటి ఈ ఎన్నికల ఓట్ల మాయాజాలపు పిచ్చుకగూడుని, ఈ సాలెగూడు ఏదైతే కట్టుకుందో ఆ సాలెగూడుని బీజేపీ 850 సీట్లకు పెంచడం ద్వారా చీపురు కట్టతో ఒక్కసారిగా తుడిచేస్తుంది. అందుకని భయపడుతుంది. అసలు భయానికి కారణం ఇది. దాదాపు 60 సంవత్సరాలుగా కట్టుకున్నటువంటి ఈ రాజకీయపు సాలెగూడుని 850 సీట్లు చేయడం ద్వారా ఒకే ఒక్క చీపురు కట్ట దెబ్బతోటి క్లీనప్ చేయడం జరుగుతుంది. ఇంత మటుకు ఉన్నటువంటి మతపరమైనటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఒక్కసారిగా ఉల్టా పుల్టా అవుతాయి. ఎంపీ సీట్లు మారేటప్పటికి తర్వాత ఎమ్మెల్యే సీట్లు మారుతాయి. ఇది జరిగినట్టయితే తమ యొక్క ఆధిపత్యానికి బాటలు వేసేటటువంటి అరేంజ్మెంట్ పోతుంది. అందుకనే బీజేపీ మతపరమైనటువంటి జెర్రీమాండరింగ్ చేస్తుంది, నియోజకవర్గాల్ని అతుకుల బొంతల్లా చేస్తోంది అని చెప్పి హడావుడి ఎందుకు చేస్తున్నారంటే ఇందుకు చేస్తున్నారు. ఇది అర్థం చేసుకున్నంత వరకు డీలిమిటేషన్ని కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని విపక్షాలు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో మనకి అర్థం కాదు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.